ఆ హిందువులనే అంటావా అని కోపం వచ్చేసిందా? అనిపించిన ప్రతి రాయిని మొక్కుతారు, వీళ్ళు పిచ్చి జనాలు అని చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి వస్తువుని రాయితోని ప్రిపేర్ చేసేవాళ్ళు. విషపూరిత సర్పాన్ని కూడా పూజ రూపంలో కృతజ్ఞత చెప్పే గొప్పవారు. పోస్ట్ క్రిస్టియానిటీ తీసుకుందాం. ఏదైనా తప్పు చేస్తే నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అని చెప్పాడు. ఈ విధంగా ముస్లిమ్స్ కావచ్చు, అసలు మసీద్లో దేవుడే ఉండడు, గోడను మొక్కుంటారు. అంటే దాని ఉద్దేశం దేవుడు లేరు వాళ్ళకి అన ధర్మం గురించే చెప్తున్నాడు. ప్రతి మతం గొప్పదే అనే విషయం మీకు అర్థమవుతుంది. హాయ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. ఏంటి థంబ్నెయిల్ చూసి వచ్చారా? మా హిందువులనే అంటావా అని కోపం వచ్చేసిందా? జస్ట్ కూల్. మనలో చాలా మందికి దేవుడి మీద, భక్తి మీద, పూజ మీద ఒక క్లారిటీ అనేది లేదు. ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తున్నాం. ఈ దేవుడిని పూజిస్తే కోరికలు నెరవేరట్లేదని ఇంకో దేవుడిని పూజిస్తే ఏమైనా నెరవేరుతాయా అని ప్రతి మతంలోకి, ప్రతి దేవుడిని పూజించుకుంటూ ఇలా షిఫ్ట్ అవుతూనే వెళ్తున్నాం. ఒకవేళ మీకు వేరే మతం నచ్చి, ఆ ప్రాసెస్ నచ్చింది, ఆ దేవుడు నచ్చాడు అనిపిస్తే మీరు ఏం ఆలోచించకుండా హ్యాపీగా వేరే మతంలోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి అంత ఫ్రీడమ్ ఉంది. మనకి నచ్చిన మతంలోకి వెళ్ళొచ్చు, నచ్చిన దేవుడిని పూజించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ కొద్దిమంది బలవంతంగా కొద్దిమందిని షిఫ్ట్ చేస్తున్నారు. అంటే మా మతంలో గొప్పతనం ఉంది, మా దేవుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి, ఇలా చెప్పడం వల్ల కొద్దిమంది షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. సో కేవలం కోరికలు నెరవేరట్లేదను లేదా బలవంతంగా వేరే మతంలోకి మీరు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ మతం గురించి మీకు ఒక క్లారిటీ ఉండాలి. నాకు తెలిసి మనం ఏ మతంలో ఉన్నామో ఆ మతానికి మనం ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాలి. లేదా మన మతం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలియకపోవచ్చు, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక లేట్ చేయొద్దు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకరోజు నేను బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి నా పక్క సీట్లో కూర్చుందనమాట. సో ఆ అమ్మాయి క్రిస్టియన్. నన్ను అడుగుతోంది, మా దేవుడు చాలా గ్రేట్, మా దేవుడు సిలువ చెక్కిన తర్వాత బ్లడ్ అంతా కారిపోతున్నా కూడా మన కోసం ప్రాణాలు వదిలేశాడు. సో మన కోసం ఎవరైనా ప్రాణాలు వదిలేశారంటే వాళ్ళు కదా గ్రేట్, జీసస్ గ్రేట్. మీ మతంలో దేవుళ్ళు ఏం చేశారు? జస్ట్ ఒక ఫొటోస్ పెట్టుకొని లేదా కనిపించిన ప్రతి రాయిని మొక్కడం తప్ప మీరు ఏం చేస్తారు అని అడిగిందనమాట. సో అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. నాకు మరీ అంతగా తెలియదు ఎందుకు రాళ్ళను పూజిస్తారు, ఎందుకు ఇంతమంది దేవుళ్ళని పూజిస్తారు అనేది నాకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి నేనేం చెప్పాలనుకోలేదు. అలాగే మా దేవుడు గ్రేట్ అని నేనేమీ వాదించాలని కూడా అనుకోలేదు. జస్ట్ ఆ రోజు అయిపోయింది. కానీ ఆ డౌట్ మాత్రం నా మైండ్లో ఉండిపోయింది. ఎందుకు రాళ్ళను పూజించాలి, ఎందుకు ప్రతి దేవుడిని పూజించాలి అనేది. కొన్నేళ్ల తర్వాత నాకంటూ ఒక క్లారిటీ వచ్చింది. హిందూ మతం చాలా అద్భుతమని. ఎందుకంటే కనిపించిన ప్రతి రాయిని మొక్కుతారు, వీళ్ళు పిచ్చి జనాలు అని చాలా మంది నవ్వుకుంటూ ఉంటారు. నిజంగా పిచ్చే. ప్రేమలోను భక్తిలోను పిచ్చిగా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. అదే నిజమైన భక్తి, అదే నిజమైన ప్రేమ. ఎలాంటి డౌట్ ఉన్నా, నమ్మకం లేకపోయినా అది భక్తి ఎలా అవుతుంది, అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? ఫర్ సపోజ్ హిందువులు రాయిని పూజిస్తారు. ఎందుకంటే పూర్వకాలంలో ప్రతి వస్తువుని రాయితోని ప్రిపేర్ చేసేవాళ్ళు. పాత్రలు కావచ్చు, ఏవైనా బాకు లాంటివి, ఏవైనా అనిమల్స్ ని చంపడానికి ఉపయోగించే ఆయుధాలు కావచ్చు, వాళ్ళు రాళ్లతోనే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతోంది అనే ఉద్దేశంతో దానికి కృతజ్ఞత తెలుపుకోవటానికి వాళ్ళు పూజ చేసేవాళ్ళు. నాకు తెలిసి హిందూ మతంలో పూజ అంటే ఒక కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పుకోవడం. అప్పట్లో డైరెక్ట్గా థ్యాంక్ యూ అని చెప్పి కామ్గా ఉండేవాళ్ళు కాదు. సో మాకు రాళ్ళు హెల్ప్ చేశాయి. సో రాయి కనిపిస్తే వాళ్ళు పూజ చేసి వాళ్ళ ప్రేమని, వాళ్ళ కృతజ్ఞతని వ్యక్తం చేసేవాళ్ళు. ఎవరైనా గొప్పవారు లేదా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఇంటికి వస్తే కాళ్ళని నీళ్లతో కడిగి వాటిని తల మీద చల్లుకొని వాళ్ళకు ఒక దండ వేసి ఈ విధంగా ఒక పూజ ప్రాసెస్లోనే వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకునేవారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో పూజ చేశామంటే కృతజ్ఞతగా ఉన్నామని అర్థం. ఇదే కాకుండా పొలం దున్నే నాగలి, ఇంకా వాళ్ళకి ఉపయోగపడే వస్తువులకి పూజ చేసేవారు. అదే ఆయుధ పూజ. ఎందుకంటే ఆ ఆయుధాలు వారికి తిండి పెడుతున్నాయి, ఇంకా చెట్లు పండ్లను ఇస్తున్నాయి, గాలిని ఇస్తున్నాయి, వాళ్ళకు ఒక ఆహారాన్ని కూడా ఇస్తున్నాయి. కాబట్టి చెట్లని పూజించాలి. ఇదే పూజ. ఇంకా భూమి మీద నిలబడి ఉన్నాం కాబట్టి భూమాత, భూమికి పూజ చేయాలి. ఇంకా అగ్నిని ఉపయోగించుకుంటున్నాం, అగ్ని వల్ల మనం వంటలు వండుకుంటున్నాం కాబట్టి అగ్నిదేవుడు, అగ్నికి పూజ చేయాలి. గాలి మనం బ్రతకడానికి చాలా ఇంపార్టెంట్. సో వాయుదేవుడు, వాయుదేవుడికి పూజ చేయాలి. ఇంకా నీరు చాలా ఇంపార్టెంట్, నీరు లేకుండా మనం బ్రతకలేం. సో నీటికి పూజ చేయాలి.
ఈవెన్ ఫ్రాగ్స్, కప్పల వల్ల వర్షం కురుస్తుందంటే మనం కప్పలకు కూడా పూజ చేస్తున్నాం. ఇంకా కనిపించే సూర్యుడు చంద్రుడు మనకి దేవుళ్ళలాగా ప్రతిదీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళని కూడా దేవుళ్ళలాగా పూజించాలి. ఇంకా ముందు కాలంలో ఎక్కువ జంతువులను ఉపయోగించేవారు. సపోజ్ వాహనాలుగా కావచ్చు, ఇంకా పొలం దున్నడానికి కావచ్చు, ఎద్దుల్ని ఈ విధంగా ఉపయోగించేవారు. కాబట్టి ప్రతి జంతువుని పూజ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ కృతజ్ఞత. ఇప్పటికి కూడా మనం ఫాలో అవుతున్నాం. మనం ఇంట్లో ఉన్నామంటే ఈ ఇంటిని మనం రెస్పెక్ట్ చేయాలి. అందుకే గృహ ప్రవేశం చేసి మన కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాం. ఇంకా ప్రతిరోజు వాహనాల్లో వెళ్తూ ఉంటాం. సో కార్లో వెళ్తూ ఉండొచ్చు లేదా బైక్లో వెళ్తూ ఉండొచ్చు. అవి మనల్ని సేఫ్గా ఇంటికి తీసుకొని వస్తున్నాయి అంటే వాటికి మనం కృతజ్ఞతగా పూజ చేయాలి, ఆయుధ పూజ చేయాలి. ఈ విధంగా మనకి సహాయం చేసే ప్రతి వస్తువుకి, మనకి ఉపయోగపడే ప్రతి వస్తువుకి కృతజ్ఞత తెలుపుకోవడం, మనకి సహాయంగా నిలబడే ప్రతి మనిషిని నమ్మడం, వాళ్ళకి కృతజ్ఞతగా ఉండటానికి పూజ పద్ధతిలో మనము కృతజ్ఞతని వ్యక్తపరుస్తున్నాం. ఈ విధంగా కనిపించిన ప్రతి వస్తువుకి, ప్రతి చెట్టుకి, ప్రతి ఆయుధానికి, ప్రతి మనిషికి మనం కృతజ్ఞతగా ఉండాలి అని, ప్రతి వస్తువుకి విలువ ఇవ్వాలి అని చెప్పకనే చెబుతూ ఒక గొప్ప సాంప్రదాయాన్ని కృతజ్ఞత రూపంలో పూజ అనే పద్ధతిని డెవలప్ చేశారనమాట. ఏం తెలుసు హిందువుల గురించి? ఇంకా ఎంత పిచ్చి జనాలంటే హిందువులు విషపూరిత సర్పాన్ని కూడా పూజ రూపంలో కృతజ్ఞత చెప్పే గొప్పవారు. అసలు మనుషుల్ని చంపే విషపూరితమైన పాములకి ఎందుకు పూజ చేయాలి? అప్పట్లో మనుషులు అడవుల్లోనే బ్రతికేవారు. సో తర్వాత ఊర్లు వచ్చినా కూడా ప్రతి ఊర్లో పాములు లేకుండా, చెట్లు లేకుండా అసలు ఊర్లే లేవు. ఇప్పుడంటే సిటీస్ వచ్చాయి, సిటీస్లో మనకి పాములు అనేవి కనిపించవు, కానీ ఊర్లలో ప్రతి దగ్గర పాములు అనేవి తిరుగుతూ ఉండేవి. అంటే మనుషులతో పాటు అవి కూడా బ్రతుకుతూ ఉండేవి. సో పాములు కనిపిస్తే చంపాలి అని నేర్పించడం ఆపేసి, సో విషపూరిత పామును కూడా మనం ప్రేమగా పూజ చేసి పాలు పోస్తే రేపు ఎప్పుడైనా మనం కనిపించినప్పుడు కాటు వేయదు అనే నమ్మకంతో ఈవెన్ పాములకు కూడా పూజ చేయాలనే గొప్ప పద్ధతిని స్టార్ట్ చేశారు హిందువులు. మనకి హాని చేసే వాటినైనా ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి, అలాగే మనకి ఉపయోగపడే వాటికి కృతజ్ఞతగా ఉండాలి అనే గొప్ప పద్ధతి నుండే వచ్చిందే ఈ పిచ్చితనం. సో మరి గొప్పవారు కాదంటారా హిందువులు? అంటే మిగిలిన మతాలు కరెక్ట్ కాదనా అని మీరు అడగచ్చు. నా ఉద్దేశం అది కాదు. ప్రతి మతాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. సపోజ్ క్రిస్టియానిటీ తీసుకుందాం. ఏదైనా తప్పు చేస్తే నా దగ్గరకు వచ్చి చెప్పుకోండి అని చెప్పాడు, అంతేగాని ఏ తప్పు చేసినా క్షమిస్తాను అని చెప్పలేదు. తప్పు చేస్తే పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అందుకే నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఆ తప్పులను నేను క్షమిస్తాను అని జీసస్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఇలా మార్చారంటే ఏ తప్పు చేసినా దేవుడి దగ్గరికి వెళ్తే క్షమించేస్తాడు, అన్నిటినీ క్షమించి కోరికలు నెరవేరుస్తాడు అనే ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అయింది. సో నిజంగా దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. వేరే వాళ్ళ ప్రసాదం తినకూడదు అనేది ఉద్దేశం కాదు. నేనేం చెప్పాను? ధర్మాన్ని చెప్పాను. క్రిస్టియానిటీలో కానీ ముస్లిమ్స్లో కానీ ఖురాన్, బైబిల్ ధర్మాన్ని మాత్రమే చెప్తున్నాయి. ఆ ధర్మాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? సో ఎవరైనా 10 మందికి మంచి చేయమని, ధర్మాన్ని ఫాలో అవ్వమని చెప్పారు, కానీ ఏ దేవుడు వేరే వాళ్ళ ప్రసాదం తినద్దు, వేరే వాళ్ళ మతం వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో పోరాడండి అని చెప్పలేదు. మతాన్ని అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం ఉంది. కేవలం కొద్ది మంది చేసే తప్పు వల్ల మతాలన్నిటి మీద చెడ్డ పేరు అనేది వస్తుంది. ఈ విధంగా ముస్లిమ్స్ కావచ్చు, అసలు మసీద్లో దేవుడే ఉండడు, గోడను ముక్కుంటారు. అంటే దాని ఉద్దేశం దేవుడు లేరు వాళ్ళకి అన. దేవుడు అనేవాడు కనిపించాల్సిన పని లేదు, తనలో ఉండే దేవుడికి మనం ప్రేయర్ చేయాలి అనే గొప్ప పాయింట్ని ముస్లిం మతంలో ఉంది. దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? కనిపించేవాడే కాదు దేవుడు, కనిపించని దేవుడు నీలో ఉన్నవాడే దేవుడు అని చెప్పే గొప్ప మతం అది. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతి మతం గొప్పదే, ప్రతి మతంలోనూ దేవుడు ధర్మం గురించే చెప్తున్నాడు, ప్రతి మతం గొప్పదే అనే విషయం మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.